I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I don't ever slow up, no I don't take shit. ఏదైతే సూపర్ మీడియా 650 ఉందో దానికోసం నేను చాలా ఇయర్లు వెయిట్ చేస్తున్నాను. చాలా బాగుంది లుక్, ఒక ఆర్మీ డేవిడ్సన్ లుక్ వచ్చింది. ఏంటంటే మా ఫాలోవర్స్ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు దాని గురించి. ప్రెసెంట్ మనకి 5 జనరల్ చెకప్ పాయింట్స్ అనేవి జరుగుతాయి. కచ్ అడ్జస్ట్మెంట్ అండ్ ఫ్రీ వాటర్ వాష్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం. చైన్ అడ్జస్ట్మెంట్ ఇవన్నీ కూడా మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ లో మొత్తం అపెరల్స్ ఉంటాయి. Get off of me, this ain't no humble brag. I want you to hear words you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు బిజోరా బ్యాక్ పేకర్. గాయ్స్ ఈ రోజు వచ్చేసి ఒక అప్డేట్ కైండ్ ఆఫ్ వీడియో. అలానే ఈ వీడియో అయితే బెస్ట్ డీల్ అండ్ ఆఫర్ అయితే చెప్పబోతున్నాను. అండ్ గాయ్స్ మెయిన్ థింగ్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ సర్కిల్ లో ఎవరైతే రాయల్ ఎన్ఫీల్డ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకైతే వీడియో ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ రావర్పాడు అలానే బిఆర్టీస్ రోడ్ నియర్ బై పీపుల్ కి అయితే మాత్రం ఈ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎస్పెషల్లీ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ చెప్పుకోవడానికి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే మనం జస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ యూజర్ అయితే చాలు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ని ఇక్కడ తీసుకొస్తే వాళ్ళే ఆటోమేటిక్ గా సర్వీస్ చేసి అలానే 5 చెక్ పాయింట్స్ చెక్ చేస్తారు. బ్యాక్ సైడ్ సర్వీస్ సెంటర్ ఉంది. ఇంకా డీటెయిల్ గా తెలుస్తాయి. మీకు తెలుసు నేను రాయల్ ఎన్ఫీల్డ్ లవర్ ని. అసలు మన కెరియర్ మన యూట్యూబ్ ఛానల్ అనేది ఫస్ట్ కనదర్కో ఫ్లేవర్ అయితే సెకండ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఎక్స్ప్లోరింగ్ తోనే ఈ రేంజ్ కి వచ్చాము. సో నాకు పర్సనల్ రాయల్ ఎన్ఫీల్డ్ చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. అదే పాయింట్ ఆఫ్ లో నేనైతే సన్ మోటార్స్ రాయల్ ఎన్ఫీల్డ్ తో డిస్కస్ చేశాను. నేను నాకు అన్ని బైక్స్ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది అండ్ ఐ నీడ్ స్పెషల్ సపోర్ట్ అని చెప్పి వాళ్ళైతే డెఫినెట్లీ వెల్కమ్ అండ్ మనం కొలాబరేట్ అవుదాము. మన పబ్లిక్ ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ రాయల్ ఎన్ఫీల్డ్ లో ఉన్న అన్ని మోడల్స్ ఈచ్ బైక్ మీద ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. బట్ అది ఈ వీడియోలో కాదు, ఇట్స్ కైండ్ ఆఫ్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. వన్ బై వన్ వస్తుంది. ఈ వీడియో అయితే మాత్రం ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ సన్ మోటార్స్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అలానే నెక్స్ట్ వచ్చేసి సూపర్ మీడియా 650 వస్తుంది, అది ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అలా వరుసగా సిరీస్ స్టార్ట్ అవుతుంది గైస్. మేబీ వీక్లీ ఆర్ మంత్లీ ఒక 3 to 4 వీడియో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ సన్ మోటార్స్ రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో గైస్. మెయిన్ థింగ్ అసలు దీని అడ్రస్ చెప్పడం మర్చిపోయాం కదా. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ సన్ మోటార్స్ అడ్రస్ జరిగి మనం బస్ స్టాండ్ దగ్గర నుంచి ఏలూరు వెళ్తున్నప్పుడు గుణదల అండ్ బిఆర్టీస్ రోడ్ ఎండ్ అయ్యేటప్పుడు కొంచెం ముందు వస్తుంది. మనకు ల్యాండ్ మార్క్ చెప్పాలంటే టిగిఫ్ ఉంది కదా, మనం క్రికెట్ ఆడడానికి రెగ్యులర్ వెళ్తున్నాము. ఎగ్జాక్ట్ గా ఆ టిగిఫ్ కి జస్ట్ ఒక 50 minutes ముందైతే ఉంటుంది ఇలా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ సన్ మోటార్స్. I feel nauseous, believe me. Never had a lot of shit come easy. Here is the Sun Motors Royal Enfield showroom. సో లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ లో మొత్తం అపెరల్స్ ఉంటాయి. అండ్ మనకైతే ఓవరాల్ గా షోరూమ్ లో బైక్స్ అన్ని ఇలా డిస్ప్లే పెట్టి ఉంటాయి. ఈచ్ బైక్ ఆల్మోస్ట్ ఒక 10 టైప్ ఆఫ్ బైక్స్ ఉన్నాయి. బుల్లెట్ దగ్గర నుంచి రీసెంట్గా వస్తున్న సూపర్ మీటర్ 650 వరకు. అండ్ లాంచ్ చాలా పెద్దగా ఉంటుంది. కస్టమర్స్ ఎంటర్ అవడానికి సపరేట్ రూమ్స్ కూడా ఉంటాయి బ్యాక్ సైడ్. అవన్నీ మీకు వీడియో లాస్ట్ వచ్చేసి అర్థమవుతుంది. సో గైస్ హియర్ ఇస్ ద కిషోర్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మనం రెగ్యులర్ గా బెజవాడ బ్యాక్ ప్యాక్ నుంచి రైడ్స్ కనెక్ట్ చేస్తున్నాం కదా. అలా రెగ్యులర్ రైడ్ కనెక్ట్ చేస్తున్నైతే మన కిషోర్ బ్రో వచ్చేసి మూలపాడు రైడ్కి వచ్చాడు. రైడ్కి వచ్చినప్పుడు చెప్పాడు, బ్రో ఇలాగా ఏలూరు రోడ్ లో సన్ మోటార్స్ రాయల్ ఎన్ఫీల్డ్ స్టార్ట్ చేశారు అండ్ ఇందులో ఒక బెస్ట్ ఆఫర్ ఉంది అని చెప్పాడు. సో నేను అప్పుడు చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ రైడ్ వచ్చి జనవరిలో జరిగింది. నౌ ఇస్ ద ఫిబ్రవరి. ఆల్మోస్ట్ 1 month పడింది ఇక్కడ రావడానికి. మెయిన్ థింగ్ అసలు సన్ మోటార్ రాయల్ ఎన్ఫీల్డ్ ఒక స్పెషాలిటీ. యాక్చువల్ గా మనకి December 8th, 2022 లో అఫీషియల్ లాంచింగ్ అనేది జరిగింది మన షోరూమ్ వచ్చేసరికి. ప్లస్ పాయింట్ ఏంటంటే 2023 న్యూగా కొత్తగా ఎవరైతే వెహికల్స్ తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా ప్లస్ పాయింట్ అనమాట. అసలు మనకి రాయల్ ఎన్ఫీల్డ్ లో బుకింగ్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఏ వెహికల్ తీసుకున్నా సరే న్యూగా కొత్తగా ఎవరైతే వెహికల్స్ తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా ప్లస్ పాయింట్ అనమాట. అందరికీ కూడా తొందరగా అవైలబిలిటీ అనేది ఉంటుంది. దానివల్ల ఒక స్పెషల్ విషయం అంది. ఒక థింగ్ ఏంటంటే ఎవ్రీ కస్టమర్ కూడా తన డ్రీమ్ బైక్ అనేది ఒకటి ఉంటుంది. అది రాయల్ ఎన్ఫీల్డ్ సెగ్మెంట్ అనమాట. వాళ్ళు తీసుకుంటే వెహికల్ ఎప్పుడైతే ఉంటుందో డెలివరీ ప్రాసెస్ కానీ అదంతా కూడా హ్యాపీ మూమెంట్ అనేది క్రియేట్ చేస్తాం కస్టమర్ కి. దాని పరంగా అది కూడా ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు మన షోరూమ్ తరపున. ఇంకోటి ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ సెగ్మెంట్ లో మనకి నెంబర్ ఆఫ్ వెహికల్స్ అనేది 350cc సెగ్మెంట్ లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ 411cc 650cc సెగ్మెంట్ లో కూడా ఉన్నాయి. 350cc సెగ్మెంట్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్లెట్ స్టాండర్డ్ వస్తుంది 350 లో. నెక్స్ట్ బుల్లెట్ ES 350 సెగ్మెంట్, నెక్స్ట్ క్లాసిక్ ఒకటి వస్తుంది, నెక్స్ట్ మిటియోర్ ఒకటి, హంటర్ ఒకటి. ఇవన్నీ కూడా మనకి 350cc సెగ్మెంట్ లో ఉంటుంది. నెక్స్ట్ 411cc సెగ్మెంట్ లో మనకి కొత్తగా స్క్రామ్ అనేది ఒకటి, స్క్రామ్ అండ్ హిమాలయ. చాలా మంది టూరింగ్ పీపుల్స్ అందరూ కూడా మనకి హిమాలయన్ అడుగుతా ఉంటారు. వాళ్ళందరికీ కూడా తొందరగా మనకి అవైలబిలిటీగా ఉంటది అనమాట. మనం ఇచ్చేస్తాం తొందరగా డెలివరీ
డెలివరీ కూడా మనకి. Wow, great. ఇంకోటి వచ్చేసరి 650cc 650cc లో మనకి ఇంటర్సెప్టర్ అండ్ కాంటినెంటల్ జీటీ కొత్తగా మీరు చూసినట్లయితే సూపర్ మీటర్ 650 అనేది లాంచ్ అయింది. యాక్చువల్లీ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. ఏదైతే సూపర్ మీటర్ 650 ఉందో దానికోసం నేను చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. చాలా బాగుంది లుక్, ఒక హార్లీ డేవిడ్సన్ లుక్ అయితే వచ్చింది అండ్ చాలా ఇంప్రెసివ్ ఉన్నా. నేను దాన్ని రివ్యూ చేయడం కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. మీరు వచ్చిందని అప్డేట్ చేస్తే చాలు. ఫస్ట్ డే అయితే నేను వచ్చి రివ్యూ చేయడానికి ఈగర్లీ వెయిటింగ్. సేమ్ టైం మన ఫాలోవర్స్ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు దాని గురించి. షూర్ తప్పకుండా. ఇంకా మెయిన్ థింగ్ నువ్వు చెప్పావు కదా ఆ రోజు సన్ మోటార్స్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ లో 5 థింగ్స్ అనేవి మనకి ఫ్రీగా ఇస్తున్నాము, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వస్తే చాలు, అది గురించి చెప్పారు. మనకి కస్టమర్ ఏంటంటే సమ్ హైదరాబాద్ టు సపోజ్ రాజమండ్రి వెళ్తున్నారు కస్టమర్, సపోజ్ మధ్యలో ఏమైనా ప్రాబ్లం వచ్చిన వెహికల్, అలాంటి కస్టమర్స్ కి ఏంటంటే మన షోరూమ్ అనేది ప్రొవైడ్ చేస్తామన్నమాట. లైక్ వాటర్ వాషెస్ అండ్ జనరల్ చెకప్. మీరు జనరల్ చెకప్స్ కి బయటకు వెళ్తే కనుక సమ్ ఛార్జ్ అనేది చేస్తారు. మనం అటువంటి ఛార్జ్ లేకుండా కస్టమర్ ఎవరైతే ఉంటారో లాంగ్ టూర్స్ కి వెళ్ళే వాళ్ళు, ఏదో లైక్ మన సిటీస్ లోనే టైం అడ్జస్ట్ కాకుండా సర్వీస్ కంపల్సరీ పర్టికులర్ థింగ్ కోసమే సర్వీస్ ఇచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళందరికీ ఈజీ టైం పీరియడ్ లో జస్ట్ ఒక 15 to 20 minutes గ్యాప్ లోనే మనం అనేది సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రెసెంట్ మనకి 5 జనరల్ చెకప్ పాయింట్స్ అనేది జరుగుతాయి. క్లచ్ అడ్జస్ట్మెంట్ అండ్ ఫ్రీ వాటర్ వాషర్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం. చైన్ అడ్జస్ట్మెంట్ ఇవన్నీ కూడా మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. బయట కనుక ఏ సర్వీస్ జస్ట్ చిన్న సర్వీస్ పాయింట్ వెళ్ళినా సరే మీకు అది ఛార్జ్ అనేది చేస్తారు. బట్ అది మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేస్తాం అనమాట. ఎందుకంటే కస్టమర్ అనేది ఎప్పుడు కూడా ఇబ్బంది పడకూడదు. మీకు చెప్పాను కదా స్టార్టింగ్ లో ఒక మంచి డీల్ అండ్ ఒక ఆఫర్ అయితే ఉందని చెప్పేసి. అనమాట ఇది మీరు మార్నింగ్ సండే ఆర్ ఎనీ టైం బయటకు వెళ్తున్నప్పుడు ఏలూరులోకి వస్తే చాలు, జస్ట్ మీరు లోపల రండి. వీళ్ళు ఏదైతే 5 చెక్ లిస్ట్ చెప్పారో అయితే క్లియర్ గా కంప్లీట్ చేస్తారు విత్ ఇన్ 40 minutes. ఈవెన్ నా బైక్ కూడా నేను ఇచ్చాను. బ్యాక్ అయితే లైక్ ఆ 5 చెక్ లిస్ట్ పాయింట్ అలానే బైక్ సర్వీస్ వాష్ కూడా జరుగుతుంది. జనరల్ బైక్ సర్వీస్ వాష్ బయట వాళ్ళని 100 రూపీస్ చార్జ్ చేస్తారు. బట్ దే ఆర్ డూయింగ్ ఫర్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్. దట్ ఇస్ ద మెయిన్ థింగ్ ఐ ఇంప్రెస్ ఇన్ దిస్ సన్ మోటార్ రాయల్ ఎన్ఫీల్డ్. అందుకే మెయిన్ గా అండ్ స్పెషల్ గా అయితే ఈ షోరూమ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పేసి ఈ రోజు ఇక్కడ వచ్చాను. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అది ఈవెన్ మన షోరూమే కాకుండా మన షోరూమ్ పర్చేస్ పర్సన్సే కాకుండా సో వేరే మేబీ జస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ యూజర్ అయితే చాలు, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకొస్తే చాలు. ఈ వాటర్ వాష్, జనరల్ చెకప్ పాయింట్ అన్ని కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం మనం. అంటే చాలా మందికి లైక్ థింగ్ ఉంటుంది మేబీ ఈ షోరూమ్ లో కొని ఇక్కడ కొన్ని వాళ్ళకి ఆఫర్ ఉంటుందేమో. అలా కాదంటే ఎక్కడ కొన్ని ఎగ్జాంపుల్ నాది మహారాష్ట్ర బైక్, నేను ఇక్కడికి వచ్చినా కానీ నా బైక్ ఇస్తే నాకైతే బైక్ ఈ 5 చెక్ లిస్ట్ పాయింట్ అయితే ఫ్రీగా జరుగుతాయి. అండ్ నెక్స్ట్ మనకి మీరు గూగుల్ రివ్యూస్ లో కూడా చూసుకున్నట్లయితే మంది ఒకసారి రివ్యూ చూడండి. మంది ఎవ్రీ కస్టమర్ కూడా హ్యాపీ మూమెంట్ తో ఫీల్ అయ్యి రేటింగ్స్ కూడా బాగా ఇస్తున్నారు అనమాట. స్పెషల్ గా హైలైట్ అనిపించింది అంటే ఈ నార్మల్ కార్స్ లేదా సూపర్ బైక్స్ లో చూస్తుంటాం ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ని ఒక లైక్ ఏంటంటే ఒక మూమెంట్ గా సెలబ్రేట్ చేస్తూ దానికి స్పెషల్ గా మీకు డెలివరీ చేస్తూ చాలా చాలా ఇంప్రెస్ బ్రో. అది నాకు తెలిసి నేను ఇప్పుడు ఎక్కడ చూడలేదు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ని అలా డెలివరీ చేయడం అనేది. అదొక ప్రతి కస్టమర్ కి ప్రతి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అయితే ఒక బ్యూటిఫుల్ మూమెంట్ అయితే అయిపోతుంది. దాన్ని అంత బ్యూటిఫుల్ గా అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. రియల్లీ వెరీ హ్యాపీ విత్ దట్. విత్ కాంటాక్ట్ నెంబర్స్, గూగుల్ మ్యాప్ లొకేషన్, ఆల్ ద డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్ చెక్ చేయండి. సో గైస్ మనైతే ఇప్పుడు దాకా షోరూమ్ అండ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం కదా. సేమ్ సర్వీస్ కూడా బ్యాక్ సైడ్ ఉంటుంది. మీరైతే ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్ళి సర్వీస్ మొత్తం కూడా చూపిస్తాను. ఏదైతే బైక్ వాష్ ఇవన్నీ చెప్పాను కదా, చెక్ లిస్ట్ ఇవన్నీ ఎక్కడ చెక్ చేస్తారని మీకు అయితే బ్యాక్ చూపిస్తాను. సో బ్యాక్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే షూర్. వీటి షోరూమ్ ఇలా ఉంటుంది. దానికి జస్ట్ రైట్ సైడ్ అయితే మనకి ఇలా సర్వీస్ ఉంటుంది అనమాట. మనకి లోపల నుంచి సర్వీస్ సెంటర్ లోకి వెళ్ళిపోవచ్చు. Had to work hard, struggle just to be me. Had to rise up just so they could see me. Did what I had to do just to feed me. సో లోపల రాగానే ఇక్కడైతే మనకి సర్వీస్ కౌంటర్ ఉంటుంది అండ్ బైక్స్ అన్ని ఇక్కడ లోపల సర్వీస్ జరుగుతాయి. ఎస్పెషల్లీ ఇక్కడ కస్టమర్ లాంజ్ అండ్ మనకి బిల్లింగ్ అలానే వాష్రూమ్ కూడా ఉంటుంది లోపల. ఈ కస్టమర్ లాంజ్ అయితే లైక్ మొత్తం వెహికల్ గురించి వాళ్ళు ఎవ్రీథింగ్ మనైతే పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నాము దాని గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇస్తారు. సో ఇది ద సర్వీస్. టోటల్ మనైతే 5 గేజెస్ చూడొచ్చు. 1 2 3 4 5 అండ్ ఇది కూడా మన బైక్ అక్కడే సర్వీస్ జరుగుతుంది. ఇది చెక్ పాయింట్ అలానే బైక్ వాష్ అయితే చేయమని చెప్పేసి నేనైతే ఇక్కడ సర్వీస్కి ఇచ్చాను. జస్ట్ 40 minutes అయితే రెడీ అయిపోతుందని చెప్పారు. 20 to 40 minutes. What was left over I put towards my dreaming. But the only thing in life that has meaning are the things you gotta. So here is the service manager room and we are going to discuss and interact with Suresh bro. సురేష్ బ్రో, నార్మల్గా మన సర్వీస్కి అసలు బైక్ ఇవ్వాలంటే వచ్చిన తర్వాత ఎంతసేపు పడుతుంది అండ్ బైక్ ఇవ్వాలంటే ఎలాగా? మన దగ్గర ఇప్పుడు సర్వీస్ అపాయింట్మెంట్ కూడా ఉంది సార్. అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాక లేదంటే మన దగ్గర పికప్ అండ్ డ్రాప్ కూడా ఉంది. సపోజ్ కస్టమర్ బిజీగా ఉన్నారనుకోండి మన దగ్గర టీం వెళ్ళి వెహికల్ పిక్ చేసుకుంటారు. లేదంటే డోర్ స్టెప్ సర్వీస్ కూడా అవైలబిలిటీ ఉంది మన దగ్గర. ఇన్ కేసు మన దగ్గర డైరెక్ట్ గా కస్టమర్ వచ్చినా 40 minutes లో వెయిట్ అండ్ టేక్ ఇచ్చేస్తాం ఫ్రీ సర్వీస్. అది కాకుండా పెయిడ్ సర్వీస్ కస్టమర్ కూడా 1499 జనరల్ సర్వీస్ చేయడం, ఇంజిన్ ఆయిల్ చేంజ్, వాటర్ వాష్, జనరల్ సర్వీస్. ప్లస్ ఇంకా అది కాకుండా జస్ట్ వెహికల్ హెల్తీ చెకప్ కోసం 5 point ఫ్రీ చెకప్ ఒకటి క్యాంపెయిన్ రన్ చేస్తాం సార్. 5 point ఫ్రీ చెకప్ అనమాట. దాంట్లో క్లచ్ అడ్జస్ట్మెంట్, బ్రేక్ అడ్జస్ట్మెంట్, బ్యాటరీ చెకప్, ఎలక్ట్రికల్ చెకప్, ఫ్రీ వాటర్ వాష్, ఇవన్నీ కూడా 5 point చెకప్ లో వస్తాయి. కస్టమర్ దగ్గర మనం ఏం ఛార్జ్ చేయము. జస్ట్ మన రాయల్ ఎన్ఫీల్డ్ కస్టమర్ వెహికల్స్ అన్ని కూడా కండిషన్ ఉండడం కోసం ఈ క్యాంపెయిన్ రన్ చేయడం. యాక్చువల్లీ దిస్ ఇస్ అ గ్రేట్ ఇనిషియేటివ్ ఐ కెన్ సే. అండ్ ఇది ఏదైతే చెప్పారో సర్వీస్ ఆన్ వీల్స్ అన్నారు కదా, మన ఇండియాకి సర్వీస్ అని, అది ఎలాగా దాని కాస్ట్ చార్జెస్ ఎక్స్ట్రా చేస్తారా లేకపోతే ఏంటి? అసలు నేను
నేను షోరూమ్ నుంచి అరౌండ్ 5 కిలోమీటర్స్ లోపు అయితే నేను ఎటువంటి ఛార్జ్ చేయను సార్. ఓకే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేస్తాను. జస్ట్ కాల్ చేస్తే మీరు వచ్చేసేసి మొత్తం మన పర్సన్ అక్కడికి వచ్చి కస్టమర్ ఎదురుగానే రిపేర్ చేయడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ వాష్ ఆల్సో. ఇంక్లూడింగ్ వాష్ అంటే వాళ్ళకి ఒక వాషింగ్ ట్యాగ్ ఇస్తాం. ఓకే, వాష్ అక్కడ పాసిబుల్ ఉండదు కాబట్టి ఆ ట్యాగ్ తీసుకుని మన దగ్గరికి వస్తే ఫ్రీ వాటర్ వాష్ చేసి ఇచ్చేస్తాం. ఓకే, బట్ వాష్ మాత్రం మనకి చేర్చుకోవాలి. మిగతా సర్వీస్ అంతా సర్వీస్ రిలేటెడ్ ఏది ఉన్నా కానీ ఇంజిన్ ఆయిల్ సర్వీస్ కానివ్వండి, ఏదన్నా బ్రేక్ షూస్, ఎయిర్ ఫిల్టర్స్, ఇంక్లూడింగ్ చైన్స్ పాకెట్స్ ఇలాంటివి ఒకటి నేను అక్కడే కస్టమర్ ముందే సర్వీస్ చేయడం అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. గైస్ దిస్ వన్ ఆఫ్ ద హైలైట్ థింగ్ వి హావ్ టు సే, సర్వీస్ ఆన్ వీల్స్. మనకి ఎప్పుడైతే బైక్ సర్వీస్ కావాలో వాళ్ళే వచ్చి ఒక టీం వచ్చి ఇంటికి సర్వీస్ చేసి వెళ్ళిపోతారు. దట్స్ అ గుడ్ థింగ్. అండ్ ఎనీ అదర్ బెనిఫిట్స్ ఫ్రమ్ ద సర్వీస్? అదర్ బెనిఫిట్స్ అంటే మన దగ్గర ఇప్పుడు సపోజ్ ఫ్రీ సర్వీస్ వరకు కస్టమర్ అయితే ఎటువంటి ఛార్జెస్ ఉండదు, తక్కువ ఉంటుంది. బట్ వన్ స్టార్ట్ అయిన తర్వాత మెయింటెనెన్స్ కాస్ట్ అన్ని పెరుగుతాయి కాబట్టి మన కంపెనీ సైడ్ నుంచి ఏఎంసీ కూడా ప్రొవైడ్ చేస్తాం. మీన్స్ ఏఎంసీ అంటే మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లాంటిది. ఓకే ఓకే, ప్యాకేజ్ తీసుకుంటే కస్టమర్ కూడా బర్డెన్ అవ్వకుండా అమౌంట్ ప్యాకేజ్ ఎంత అలాగా అంటే మనకి 1 year ప్యాకేజ్, 2 years ప్యాకేజ్ అలా ఉంటుంది సార్. సపోజ్ 1 year ప్యాకేజ్ తీసుకుంటే 1299. 1299 లో మనకి 2 సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీగా ఇస్తారా? 2 జనరల్ సర్వీస్ ఫ్రీ సార్. అంటే జనరల్ సర్వీస్ కి యాక్చువల్ గా ఛార్జ్ చేస్తాం కదా, అది ఫ్రీగా వస్తుంది. ఓకే ఓకే. ఇంజిన్ ఆయిల్ జనరల్ గా జనరల్ సర్వీస్ ఎంత అవుతుంది? 826 రూపీస్ సార్. 826 రూపీస్. సో దాన్ని ఒక 1600 కాకుండా 1300కి ఇచ్చేస్తున్నారు. అది రెండు సర్వీసులకి అయితే మన 826 into 2 కదా సార్. అవును, అది అనేది 1299 లో మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కాకుండా అడిషనల్ గా మనకి సపోజ్ పార్ట్స్ తీసుకున్నారు, పార్ట్స్ పడిన వెహికల్ 5% డిస్కౌంట్. ఓకే ఓకే, ఆ పార్ట్స్ మీద డిస్కౌంట్ 5%. అది కాకుండా అడిషనల్ గా సపోజ్ చైన్స్ పార్ట్స్ మార్చుకున్నారు, దానికి అడిషనల్ గా లేబర్ పడుతుంది. రైట్, ఆ లేబర్ మీద 10% డిస్కౌంట్ ఉంది. ఓకే ఓకే. 6 months ఒకసారి 2 సర్వీసులు 1 year వ్యాలిడ్ ఉంటుంది సార్. ఈ సర్వీస్ టైంలో కాకుండా మిడిల్ ఎప్పుడన్నా సపోజ్ మైన్ రిపేర్ చేయించుకోవడానికి వచ్చారు, ఎప్పుడైనా పార్ట్ పడింది, ఈ పార్ట్ పడినప్పుడు కూడా సేమ్ ఇది 5% డిస్కౌంట్ ప్లస్ లేబర్ మీద డిస్కౌంట్ అనేది అప్లికేబుల్ అవుతాయి. అది కాకుండా మనకి ఎన్నిసార్లు వచ్చినా కానీ ఫ్రీ వాటర్ వాష్. ఫ్రీ వాటర్ కస్టమర్ ఎప్పుడు వచ్చినా ఫ్రీ వాటర్ అనేది ఇదే కదా రాయల్ ఎన్ఫీల్డ్ బైకర్ కి అసలు వాష్ ఇస్తున్నారు సార్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అయినా బైక్ వాష్ చేయడం ఒక టైం కుదరదు, ఇప్పుడు రైడ్కి వెళ్తున్నప్పుడు సరదాగా వచ్చేసి వాష్ ఇచ్చుకొని వెళ్ళచ్చు. అది ఉన్నది ఇంట్రెస్టింగ్ అనమాట. థ్యాంక్ యూ సురేష్. సో గైస్ ఫైనల్లీ మన వీడియో అయితే ఎండ్కి వచ్చేసింది. ఇదనమాట ఈ రోజు వీడియో. అండ్ మనమైతే సన్ మోటార్స్ రాయల్ ఎన్ఫీల్డ్ కొలాబరేషన్ తో ఇంకా ఎన్నో వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాం. ఈచ్ బైక్ కింద రాయల్ ఎన్ఫీల్డ్ ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్న ఈచ్ బైక్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలా ఎస్పెషల్లీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ సర్కిల్లో ఎవరైతే రాయల్ ఎన్ఫీల్డ్ యూజర్స్ ఉంటారో వాళ్ళకి డెఫినెట్లీ ఫార్వర్డ్ చేయండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ లెట్ దెమ్ నో. తిరిగి ఇంకో మంచితో కలుద్దాం. అంటిల్ స్టే ట్యూన్డ్ బై బెజవాడ బ్యాక్ప్యాకర్. కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్ బెజవాడ బ్యాక్ప్యాకర్. జై హింద్.